హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మన వీడియోలో డీమార్ట్లో అయితే వందలో కొన్ని వస్తువులు అయితే మన కిచెన్లోకి బాగా యూజ్ అయ్యే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అదైతే మన వీడియోలో చూసేయండి. ఫస్ట్ వచ్చేసి అయితే మనకు ఇదండి, ఈ బాక్స్ వచ్చేసి ఇది బిగ్ సైజ్, ఇది 50 రూపీస్ పడింది, డీమార్ట్లో తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చిన్న సైజ్, ఇది 40 రూపీస్ పడింది. అయితే 2 తీసుకున్నాను. ఇది 50 రూపీస్. ఇవి కూడా బాగున్నాయి. మనం చారు, పెరుగు, కర్రీస్ ఇలా పార్సల్ తీసుకుపోయే వాళ్ళకి బాగా అయిపోతుంది. ఇవైతే 2 తీసుకున్నాను. ఇది దాంట్లో కొంచెం స్మాల్ సైజ్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే మనం ఈ బత్తాయి పిండుకోవడానికి ఇది కూడా మనకి ఎంత పడింది అంటే 90 రూపీస్ అలా పడింది. ఇది కొంచెం డిఫరెంట్గా ఉండింది. ఇంతకుముందు జస్ట్ ఇది ఒకటే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కింద మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని నేనైతే ఇలా తీసుకున్నాను. దీనికి గాజు ప్లాస్టిక్ కాదు, ఇది గాజు కాదు, ఐటమ్ అయితే బాగుంది. ఇది కూడా డీమార్ట్లోనే 90 రూపాయలు పడింది అనమాట. చాలా వచ్చింది మనకి, ఇంకేం పెట్టుకోవడానికి కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మనం ఆయిల్, నెయ్యి ఇలా మనం వడపోసుకోవడానికి చిన్నగా క్యూబ్గా అనిపించింది నాకు. 20 రూపీసే పడింది. ఇంకా నెక్స్ట్ మనం ఇది విండోస్ క్లీన్ చేసుకోవడానికి మన మెష్ విండోస్ ఉంటాయి కదా, కింద అయితే మనకు పడుతుంది. చిన్నది పెట్టినా కూడా త్వరగా పోతే ఇది బాగా యూజ్ అవుతుంది అనిపించింది. 90 రూపాయలు పడింది ఇది. ఇంక చిన్నది కూడా మనకి క్లాసెస్కి ఇలా సైడ్కి ఉంటుంది, అది పెట్టడానికి అనమాట. చాలా బాగుంది. ఇదైతే ఎలా యూజ్ అవుతుందో అయితే చూడాలి. చిన్నది సైడ్ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటికి ఏ డోర్స్కైనా, మెష్ డోర్స్, మన ఏ డోర్స్ విండోస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. కింద బాగా పడుతుంది కదా, స్టెప్ బై స్టెప్ ఉంటుంది, చాలా ఈజీగా చిన్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన చపాతి మీద ఆయిల్ అలా వేయడానికి ఇంకా 30 రూపీస్ పడింది. ఇంతకుముందు ఉంటే పాడైపోయింది అనేసి అయితే నేను మళ్ళీ తీసుకున్నాను. ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది నెయ్యి అవి ఆయిల్ అట్లా వడపోసుకోవడానికి ఇది కూడా 30 రూపీస్ పడింది. ఇంకా మనకు ఎగ్ బీట్ చేయడానికి ఇలా అంటే చాలా బాగా అవుతుంది. మన ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ అయితే సరిగా రాదు. దీంతో అయితే చాలా బాగా ఇట్లా అవుతుంది, మెల్ట్ అవుతుంది. మన ఎల్లో అది వైట్ రెండు బాగా మిక్స్ అవుతాయి. దీంతో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మనకి. ఇది కూడా 20 రూపీస్ పడింది. ఇంకా ఈ కంటైనర్ ఇది వచ్చేసి మనకి 40 రూపీస్ పడింది. ఆయిల్లో మనం వేయించుకోవడానికి ఏదైనా అందులో వేసి తీయకుండా దీంట్లోనే పెట్టి మనం కళాయిలో పెడితే చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. చాలా బాగుంటుంది. దీనికంటే పెద్ద సైజ్ కూడా ఉన్నాయి, తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. కానీ మనకి ఏంటంటే అది ఎక్కువ పెట్టాలి అంటే పెద్దది పెట్టాల్సి వస్తుంది. అందుకనేసి నేను చిన్న సైజ్ అయితే తీసుకున్నాను. ఇది జస్ట్ 40 రూపీస్. కొంచెం ఇది క్వాలిటీ అయితే తక్కువలా ఉంది అనమాట. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లౌస్ అండి. మనం కళాయిలు అవి వేడి పట్టుకోవాలంటే క్లాత్తోనే కాకుండా ఇలా వేడితో పట్టుకోవడానికి బాగున్నాయి. 90 రూపీస్ పడింది. ఇది కూడా దీంట్లో చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి అయితే ఇదేంటంటే మనం గాజు ఆయిల్ బాటిల్స్ ఇలా ఉంటాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇది వచ్చేసి 70 రూపీస్ పడింది. ఆన్లైన్లో అయితే ఇంకొంచెం తక్కువ ఉంది. క్వాలిటీ ఎలా ఉంటుందో అయితే తెలియదు, బట్ అయితే మనం కొన్నది అయితే 70 రూపాయలకి. చాలా బాగుంది. ఇదండి ఈరోజు మన వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా అందరికీ యూజ్ అయ్యాయి అనమాట. ఇవి చాలా బాగా నార్మల్గా అందరికీ యూజ్ అయ్యే ప్రొడక్ట్స్. ఇవన్నీ రీసెంట్గా తీసుకున్నాను, మీతో షేర్ చేసుకోవాలంటే తీసుకున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.